హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల చిన్ని వ్లాగ్స్. ఈరోజు నేనైతే సొరకాయ కర్రీ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అండి. పిల్లలు తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరైతే ట్రై చేయండి, పక్కా ఈ స్టైల్లో చాలా బాగుంటుంది. సొరకాయ అయితే తీసుకొని దాని మీద పొట్టు తీసేసుకోవాలండి. కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసుకోవాలండి. పోసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. 1 విజిల్ వచ్చే వరకు అలాగే ఉంచాలండి. అలాగే ఉంచి స్లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలండి. నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ 3 టమాటాలు తీసుకున్నానండి. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిగడ్డలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి. చాలా స్లోగా ఫ్రై చేసుకోవాలి. 10 జీడిపప్పులు వేసుకొని కలపాలండి. కలిపిన తర్వాత 2 ఇలాచీ వేసుకోవాలి. ధనియా జీరా వేసుకొని స్లో ఫ్లేమ్లో వేపుకోవాలండి. ఎర్రగా అయ్యే వరకు. చాలా బాగా స్మెల్ వస్తుందండి. పక్కా ట్రై చేయండి. మీరు కూడా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఈ రెసిపీ మాకు. అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేపుకోవాలండి. 2 మినిట్స్ వేపుకున్నాక టమాటాలు వేసుకోవాలండి. స్లో ఫ్లేమ్లో మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఫ్రై అయితే అయిపోయాయండి. ఇక్కడ వేడిగా ఉన్నాయి కదా, చల్లారే వరకు పక్కనైతే పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మిక్సీ జార్లోకి, చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం పెరిగేసుకోవాలండి. అది పెరిగేస్తే మాకు చాలా నచ్చుతుందండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా వస్తే రెసిపీ అంత టేస్టీగా వస్తుందండి. చాలా బాగుంటుంది. బాండిల్లో ఆయిల్ వేసుకున్నాక మన సొరకాయ కూడా ఉడికిపోయిందండి. బాగా ఉడికిపోయింది. ప్యాన్లో ఆయిల్ వేసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని సన్నగా తరిగి పెట్టిన ఉల్లిగడ్డను వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకొని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. చాలా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే మీ సైడ్ ఎలా సొరకాయ కర్రీ చేస్తారో కామెంట్స్లో తెలపండి. లేకపోతే మీ రెసిపీని మాకు షేర్ చేయండి. అలాగే మా రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. కామెంట్స్లో తెలపండి. మేము పక్కా ట్రై చేస్తామండి. ఇక్కడైతే ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయాయండి. నేనైతే గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని దాంట్లో పోస్తున్నాను. పోసాక స్లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఉప్పు తగినంత, పసుపు, కారం వేసుకొని స్లో ఫ్లేమ్లో చాలా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అయితే పైకి తేలింది. ఇప్పుడు ఉడికించిన సొరకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి. దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలండి. మనకి సరిపడినంత థిక్నెస్ ఉండాలంటే చూసుకోవాలండి. మనం థిక్నెస్ సరిపోతుందా, కొంచెం వాటర్ పడుతుందా చూసుకొని వాటర్ వేసుకోవాలండి. అది మీ చాయిస్ అండి. వేసుకోవడం మీరు ఎలా తింటారో అలా చూసుకోండి. థిక్గా తినే వాళ్ళు ఉంటారు, కొంచెం జ్యూసీగా తినేవాళ్ళు ఉంటారు. మేమైతే కొంచెం థిక్గా తినడానికి ఇష్టపడతామండి. చపాతీ కాంబినేషన్లో మేము ఎప్పుడు చపాతీ చేసుకున్నా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కర్రీ అయిపోయింది. కస్తూరి మేతి వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని 2 మినిట్స్ ఉంచుకోవాలండి. 2 మినిట్స్ ఉంచుకొని సర్వ్ చేసుకోవాలి బౌల్లోకి. మీ నచ్చిందా ఈ రెసిపీ? నచ్చితే పక్కా ట్రై చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. కొత్తగా గెస్ట్లు వస్తే ఈ రెసిపీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. మిమ్మల్ని చాలా పొగుడుతారు. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. బాయ్. మా ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.